హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ వచ్చేసాయి చందేరి సారీస్ అనమాట. మళ్ళీ ఒక డిఫరెంట్ పౌడర్తో అనమాట. ఎందుకంటే మనకంతా కూడా సమ్మర్ కూల్ కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇష్టపడేది ఏంటంటే ప్రస్తుతానికి బయటికి కూడా వేసుకెళ్లేటట్టుగా ఉండాలి కాబట్టి చందేరి సారీస్ నేను తెప్పిస్తున్నాను అనమాట. ఈ చందేరి సారీస్ ఏంటంటే కొంచెం బయటకి వేసుకెళ్ళచ్చు, హోటల్స్కి వేసుకెళ్ళచ్చు, గిట్టి పార్టీస్కి వెళ్ళచ్చు, మనకి దేనికైనా సరే. మే వరకు పాపం స్కూల్స్ ఉంటాయి అండ్ కాలేజెస్ ఉంటాయి అండ్ ఎవరికైనా కూడా డాక్టర్స్కి ఎవరికైనా కూడా ఏ ప్రొఫెషనల్ మర్చిపోయానండి, హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే సరదాగా ఖచ్చితంగా హౌస్ వైఫ్స్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అందరూ వాళ్ళేనా హౌస్ వైఫ్స్ వేసుకోకూడదు అని అంటున్నారు మా ఆంటీ వాళ్ళందరూ. సో అందుకని చెప్పి గుర్తొచ్చి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మీకు ప్యూర్, అసలు మనకి కాటన్ ఎంత స్మూత్ ఉంటుంది అంటే మనకి కాటన్ అంత స్మూత్ ఇలా జారిపోయినట్టుగా ఉంటుందో అంత ఫినిషింగ్ అనమాట. అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి శారీస్. దీని స్పెషల్ ఏంటంటే ఇది ఒకసారి చూపించాము, థ్రెడ్ వీవింగ్ మనకు వచ్చేది ఏంటంటే నిన్న కూడా మనకి ఇది కదా కడి బోర్డర్ అండ్ జరీ బోర్డర్ కదా, ఈ రోజు వచ్చేసి ఒకటి డిఫరెంట్ గా తీసుకొచ్చాను అనమాట. థ్రెడ్ వీవింగ్ అనమాట, అంటే విదర్భ బోర్డర్. ఇదిగోండి, ఇది థ్రెడ్ వీవింగ్. ఓకే, కొంచెం స్పెషల్ కోసం అనమాట. సో మనకి సమ్మర్ కాబట్టి కొంచెం డిఫరెంట్ మోడల్స్ కావాలి అని చెప్పేసి ఈ రోజుకి ఒక బెయిల్ తెప్పిస్తుంది అనమాట. చాలా బాగుంది, నిన్న కూడా చాలా రెస్పాన్స్ ఉంది. సో చాలా మంది మిస్ అవుతున్నారు కూడా. లేట్ నైట్ అయ్యేసరికి వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. పాపం నేను కూడా మెసేజెస్కి సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోతానని చాలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఈరోజు చాలా బిజీగా ఉండి చాలా మందికి నేను రిప్లై లేట్గా ఇచ్చానండి. ఐఎమ్ వెరీ సారీ, ఎందుకంటే చాలా బిజీగా ఉందనమాట. సో ఆల్మోస్ట్ అందరికీ కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఇవ్వగలిగాను. ఇంకా ఇవ్వలేకపోతే కనుక నెక్స్ట్ ఒక 1 వీక్లో మళ్ళీ వస్తాయి అనమాట. మళ్ళీ చేస్తాను. కొంచెం ఈసారి ఎర్లీగా చేయడానికి ట్రై చేస్తాను వీడియో. ఇప్పుడు వచ్చేసి మీకు చందేరి శారీస్, హ్యాండ్లూమ్ చందేరి శారీస్ అండ్ పిచ్వాయి ప్రింట్ అండ్ విదర్భ బోర్డర్. ఓకే, ఇక పళ్ళు వచ్చేసి ఇలాగే ఉంటుంది చూడండి. పళ్ళు ఇలా ఉంటుంది. ఈ బ్లౌజ్, ఇదే బ్లౌజ్ మనకి వచ్చేస్తుంది అనమాట బోర్డర్తో సహా. కొంచెం నెంబర్స్ పెట్టేశానండి, చూసుకోండి. ప్లీజ్ నెంబర్స్ పెట్టండి. ఎందుకంటే నెంబర్స్ పెట్టుకుంటే నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట. నెంబర్స్ పెడితే మీకు ఈజీ, నాకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నెంబర్ కదా. ఓకే, కలర్ చూసుకోండి ఒకసారి. ఫాస్ట్గా చెప్పేస్తాను అనమాట. నెంబర్ 1 చూడండి, లైట్ బ్రిక్ రెడ్ అండ్ డిజిటల్ ప్రింట్ అండ్ కలర్ వచ్చేసి సేమ్ కలర్ కనిపిస్తుందా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కనిపిస్తుంది అంటే డిజిటల్ క్లాత్ అనమాట. ఫాస్ట్గా చెప్పేస్తానండి. పళ్ళు అండ్ మీకు బ్లౌజ్ ఒకటి చూపిస్తాను అనమాట, అర్థమైపోతుంది మీకు. పళ్ళు ఏది ఇస్తారో బ్లౌజ్ కూడా మీకు అదే అనమాట. చూసారా, దీని స్పెషల్ ఇది అనమాట. అండ్ కంపల్సరీ థ్రెడ్ వీవింగ్ బోర్డర్. కలర్ నైస్ అండి, సూపర్గా ఉందనమాట. చక్కగా ఉంది, యూనిక్గా ఉంది కలర్. ఇది చాక్లెట్ కలర్, నాకు ఇదో ఎక్కడో లైట్ చాక్లెట్ కలర్, లైట్ బ్రౌన్ షేడ్ లాగా ఉంది. చాక్లెట్ కలర్ ఏనండి, చాలా బాగుంది అనమాట. సో శారీ కాస్ట్ వచ్చేసి 3490 రూపీస్. సెకండ్ కలర్ ఇది చూడండి, గంధం ఎల్లో. సెకండ్ కలర్, నెంబర్ 2. అసలు క్లాత్ మీరు చూసుకునే పనే లేదండి. మనం లాస్ట్ 3500కి మనం అది చందేరి శారీస్ పెట్టాం కదా, పేస్టల్ షేడ్స్, పిచ్వాయి ప్రింట్స్, సేమ్ అదే క్లాత్ అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ సెల్ఫ్ ప్రింట్ వస్తుంది, బోర్డర్ వస్తుంది కదా. ఒకటి చూపించాము కదా, హ్యాండ్కి బోర్డర్ ఉందా లేదా. సెల్ఫ్ బోర్డర్ ఉంది, సెల్ఫ్ కాదు, థ్రెడ్ బోర్డర్. ఓకే, బోర్డర్ కూడా ఉందండి, ఇదిగోండి. ఓకే, 3490 రూపీస్. ఇది వచ్చేసి సెల్ఫ్ బోర్డర్, లెవెండర్ కలర్, నెంబర్ 3. దీనికి పళ్ళు ఎలా ఇచ్చారో చూద్దాం. సెల్ఫే వస్తుందండి, బ్లౌజ్ కూడా సెల్ఫే వస్తుంది నాకు తెలిసి. ఇదిగోండి, పళ్ళు ఎడ్జ్లో ఇంత వస్తారనమాట. అండ్ బ్లౌజ్ సెల్ఫ్. మీకు పళ్ళు ఎడ్జ్లో ఏది ఇస్తారో బ్లౌజ్ కూడా అదేనండి. కలర్ వచ్చేసి లెవెండర్ కలర్, నెంబర్ 3. నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ నెంబర్ 4. ఇది కూడా సెల్ఫే వస్తుంది. ఇది జస్ట్ బ్లౌజ్ ఇది వస్తుంది మీకు. ఇదిగోండి, పళ్ళు కొంచెం వేస్తారు దీనికి, బ్లౌజ్ ఇది.
ఓకే. నెంబర్ 5 క్రీమ్ కలర్, గోల్డెన్ క్రీమ్, ఎల్లోయిష్ క్రీమ్ అనమాట. నెంబర్ 5 ఇది కూడా సెల్ఫే వస్తుందండి. మీరు డిజైన్ చూసుకోండి. ఎస్, పళ్ళు సెల్ఫ్ అండ్ బ్లౌజ్ కూడా మీకు ఏ కలర్ ఉంటుంది, పళ్ళు ఏ కలర్ ఉంటుందో అదే బ్లౌజ్. శారీ చాలా చక్కగా క్లాసీగా ఉందన్నమాట. అసలు క్లాత్ మనకి ఒంటి మీద బాడీ మీద వేస్తేనే అసలు సమ్మర్లో ఎంత కూల్గా ఉంటుంది అంటే అంత హాయిగా ఉంటుంది అనమాట. మిస్ అయ్యారంటే చాలు ఇంకా. నెంబర్ 6 కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ అనమాట. ఇది చూడండి, బోర్డర్ మర్చిపోయాను ఒకసారి. పైన కింద కొంచెం జరీ లైన్స్, అంటే జరీతో కొంచెం వీవింగ్ ఇచ్చారు, మధ్యలో థ్రెడ్ వీవింగ్. కలర్ వచ్చేసి మీకు మొత్తం డిజిటల్ ప్రింట్ అనమాట. కలర్ వచ్చేసి ఒక రకమైన మన మ్యాచ్ బాక్స్ పక్కన సైడ్ ఉంటుంది అదే కలర్ ఎగ్జాక్ట్. పళ్ళు ఇది ఉంది కాబట్టి ఇంక ఇదే బ్లౌజ్. ఇదిగోండి, ఇది బ్లౌజ్. నెంబర్ 6. నెంబర్ 7 ఈ కలర్ కూడా అన్ని పేస్టల్స్ చేస్తారండి. ఎందుకంటే సమ్మర్ ఎక్కువ థిక్ కలర్స్ వాడటానికి ఎవరు ఇష్టపడరు. సో అది చూసుకొని మనం సెలెక్ట్ చేసామన్నమాట. నెంబర్ 7 సెల్ఫ్, పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 8 క్రీమ్ కలర్, గోల్డెన్ క్రీమ్, సేమ్ సెల్ఫ్ వస్తుంది మీకు. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 8. నెంబర్ 9 యాష్ కలర్, సెల్ఫ్. నెంబర్ 9 ఒక మేడంకి అయితే కోపం వచ్చి మెసేజ్ చేశారు, మీరు అసలు ఏ టైంలో పెడతారు మాకు కరెక్ట్గా చెప్పండి. నేను నిజంగానే చెప్తాను, నేను లేట్ నైటే పెడతాను. నేను వెరీ సారీ. ఎందుకంటే నాకు మార్నింగ్ అంతా కస్టమర్స్ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నేను ఖచ్చితంగా కూర్చుంటారండి. నేను చూసుకుంటాను కూడా కస్టమర్స్ని. ఇది చూడండి, ఎల్లో కలర్కి చక్కగా ఆలివ్ గ్రీన్ బోర్డర్ అనమాట, ఆపోజిట్. పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది వస్తుంది మీకు. ఓ సారీ, మర్చిపోయింది. కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చినప్పుడు పళ్ళు ఏది ఉంటే బ్లౌజ్ అదే ఉంటుంది. ఇది చూడండి, పళ్ళు ఇది కదా, బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చేసారు, ఎల్లో కలర్. ఈ కలర్ చూడండి, ఆలివ్ గ్రీన్ అనమాట. ఇది నెంబర్ 11 అదే గ్రీన్ కలర్ అండి. చూసుకోండి, సేమ్ కనిపిస్తుందా? నువ్వు అనకపోతే నాకేం అర్థమైంది చెప్పు. నెంబర్ 11 థ్రెడ్ వీవింగ్ అండ్ పైన కింద కొంచెం జరీతో ఉందన్నమాట వీవింగ్. పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 11. నెంబర్ 12 డిజిటల్ ప్రింట్స్. కలర్ చూసుకోండి ఒకసారి. ఇది సెల్ఫ్ బోర్డర్ వస్తుంది అనమాట. ఇది ఎవరైనా కట్టుకోవచ్చు అండి హ్యాపీగా. టీచర్స్ చిన్న వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు. చిన్న స్టెప్ పెట్టుకొని నీట్గా ఉంటుంది అనమాట. ఎవరికైనా చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది మనకి బాడీకి. ఇదే బ్లౌజ్ వస్తుంది, ఇది బ్లౌజ్. నెంబర్ 12 ఇది. 13 ఇది పక్కన పెట్టారు, కింద పడిందా? పడిపోతుంది. 13 ఇదేంటో తెగ పడిపోతుందండి. మాకు సెంటిమెంట్ తెలుసా, చేతిలో జారిపోయింది అనుకోండి, శారీ సేల్ అయిపోతుంది అనమాట. ఎవరికైనా బట్టల వాళ్ళకి అదో సెంటిమెంట్ అంట. నెంబర్ 13 కలర్ చూడండి ఎంత బాగుందో అసలు. అటు మరీ బ్రైట్ ఉండదు, మరీ లైట్ ఉండదు. కొంచెం థిక్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లైట్ బ్రిక్ రెడ్, రస్ట్ కలర్ అనుకుంటా, రస్ట్ కలర్. నెంబర్ 30 పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదే వస్తుంది మనకి, బ్లౌజ్ ఇదే వస్తుంది. నెంబర్ 14 సీ గ్రీన్ సెల్ఫ్. ఎస్, బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది, సీ గ్రీన్. నెంబర్ 15 ఏ కలర్ కా కలర్ చాలా యూనిక్ గా ఉంది. మీరు కలర్ మిస్ అయిపోయినా అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. క్లాత్ చూసుకోండి, కలర్ కాంబినేషన్ కట్టే స్టైల్లో కట్టుకోవచ్చండి. నెంబర్ 15 బ్లౌజులు కూడా హ్యాపీగా ఇవే వేసేసుకోండి. ఇంకా మీరు వేరే బ్లౌజ్కి ఏ 1 రూపీ కూడా మీరు
పెట్టి కొనాల్సిన అవసరమే లేదు. పళ్ళు ఎందుకంటే కింద కాంట్రాస్ట్ బోర్డర్ కాబట్టి పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, ఇది చూడండి కలర్ నెంబర్ 16. సో మన లైట్ సింథాల్ సోప్ కలర్ అనేది ఎగ్జాక్ట్, దానికి వచ్చేసి రస్ట్ కలర్ బోర్డర్ వచ్చింది అనమాట. చూడండి ఎంత బాగుందో. నెంబర్ 16 పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, నెంబర్ 17 చెక్క మస్టర్డ్ ఎల్లో. శ్రీరామనవమికి మనం ఎంతసేపు కళ్యాణానికి కూర్చుంటాం, ఎండలో పడి కూర్చుంటాం అనమాట మండపాల్లో. హ్యాపీగా ఇది వేసేసుకొని ఇలాంటి కూల్ ఐటమ్ వేసుకుని శారీ కట్టుకున్నారంటే ప్రశాంతంగా ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు మనం. నెంబర్ 17 పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 18 ఇది కలర్ పోలీస్ కలర్ లాగా అనిపించింది, పోలీస్ డ్రెస్ కలర్ లాగా. నెంబర్ 18 డిజిటల్ ప్రింట్. చూడండి సెల్ఫ్ కలర్, పైన కింద జరీ అనమాట. ఇది ఒక జరీ లైన్ లాగుంది అండ్ సెల్ఫ్ అనమాట. పళ్ళు సెల్ఫ్ అండ్ బ్లౌజ్ సెల్ఫ్. బాగున్నాయి అసలు, ఎంత దేనికి దానికి చక్కగా ఉన్నాయి. నెంబర్ 19 నేను వేసింది సేమ్ లైట్ సీ బ్లూ. ఇది కలర్ పేస్టల్ షేడ్ అనమాట. నెంబర్ 19 పళ్ళు అండ్ బ్లౌజ్. పళ్ళు ఏది వస్తుందో అదే వస్తుంది. నెంబర్ 20 పిస్తా గ్రీన్. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళందరూ తీసుకోవచ్చు, కానీ ఇది ఓన్లీ 1 పీస్ మాత్రమే ఉందన్నమాట. అంటే స్కిప్ చేయకుండా చూడండి హ్యాపీగా. నెంబర్ 20 ఈ పళ్ళు అండ్ బ్లౌజ్. నిజంగా ఇలా మొన్న నేను చాలాసార్లు మధ్య అడుగుతా అనమాట, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి అని. నిజంగా చెప్తున్నా, రాత్రి వీడియోకి బాగా కామెంట్ చేశారు, లైక్ కూడా బాగా వచ్చాయనమాట. వెరీ వెరీ థ్యాంక్ యూ. అలాగే కంటిన్యూ మీరు ప్రతిసారి మనకు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ ఎవరికైనా చేసి ఒక కామెంట్లో మనం పెట్టారంటే మిగతా వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది. సో మర్చిపోకుండా మీ విజయలక్ష్మి కోసం మీకు ఇంకా మంచి మంచి శారీస్ చూపించాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు శారీస్ నచ్చితే మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ కలర్ సూపర్ కలర్ అనమాట ఇది. నెంబర్ 20 అంటే బాగా వచ్చాయండి, థ్యాంక్ యూ, నిజంగా చెప్తున్నాను, లైక్స్ కూడా వచ్చినాయి బాగా. నెంబర్ 21 ఇది పీచ్ కలర్. ఇది 21 పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్. పళ్ళు ఏదొస్తే అదే వస్తుంది మీకు. అది హాయిగా ఉంటాయండి నిజంగా వేసుకుంటే మాత్రం. ఇప్పుడు అసలు ఎంత హాయిగా ఉన్నాయి అంటే అంత హాయిగా ఉంది. చూడండి ఇది ఒక డిఫరెంట్ బోర్డరు. ఇదంతా కూడా మీకు విదర్భ బోర్డర్ ఎలా ఉంటుందో సేమ్ విదర్భ బోర్డర్ ఎలా ఉంటుందో కాదు, థ్రెడ్ వీవింగ్ అంటేనే విదర్భ. ఇది మోడల్ అది. నెంబర్ 22 ఇంకొంచెం పెద్ద బోర్డర్ థ్రెడ్ వీవింగ్. ఇదిగో చూడండి చక్కగా బోర్డ్ డిజైన్ మనకి లాస్ట్ టైం వచ్చినాయి కదా, అదే డిజైన్ అనమాట. కాకపోతే బోర్డర్ వచ్చేసి విదర్భ బోర్డర్. కలర్ కొంచెం చాలా డిఫరెంట్గా కొంచెం కొత్త కలర్ యూజ్ చేయాలి, అదే మనకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి బాగా నచ్చింది ఇది. పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా బాగుంది, చూడండి కాంబినేషన్ చూసుకోండి. నెంబర్ 22 నెంబర్ 23 ఎల్లోయిష్ కలర్కి పీచ్ పింక్. ఇది నెంబర్ 23 అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మీకు ఇదే వస్తుంది. నెంబర్ 24 సీతాల్ సోప్ అండ్ డ్రామా గ్రీన్ కలర్ అండ్ లక్స్ గ్రీన్ కూడా అనొచ్చు అనుకుంటా. దానికి వచ్చేసి కొంచెం లైట్ సీ గ్రీన్ బోర్డర్. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇదే వస్తుంది. నెంబర్ 25 అటెండెన్స్ వేసినట్టుగా ఉంది కదా. సో మీరు కనుక నెంబర్ మిస్ అయినా కూడా నాకు వాయిస్ మెసేజ్ అయినా చెప్పండి, నెంబర్ ఇంటి అండి అని చెప్పేసి. అంటే స్క్రీన్ షాట్ ఆ నెంబర్ టక్కుని లాగలేకపోయినా కూడా. కలర్ కూడా చాలా డిఫరెంట్ అండి, యూనిక్గా ఉందనమాట. భలే ఉంటుందండి, చక్కగా ప్రొఫెషనల్స్లో ఎంత
హైఫై హైఫై ప్రొఫెషనల్స్ వాళ్ళైనా సరే సారీ ఎవరికైనా సరే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం కనుక వెళ్ళాలి, ఎక్కువ టైంలో మనకు అక్కడ అవర్స్ ఉండాలి అనుకుంటే ఇలాంటి శారీస్ యూనిక్గా ఉంటుంది. చూడండి కాంట్రాస్ట్ కూడా ఎంత బాగుందో, అసలు యూనిక్గా ఉంది, ఎక్కడ మీకు బ్రైట్గా కొట్టట్లేదు. సో ఎస్పెషల్లీ నేను చెప్తాను కదా, వాళ్ళ డాక్టర్స్ ఏంటంటే ఎక్కువసేపు హాస్పిటల్లో వర్క్ చేయాలి కాబట్టి వాళ్ళంటి వాళ్ళకి ఎంత చక్కగా ఉంటుందో. అసలు కిట్టీస్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఎక్కువసేపు వెయిట్ చేస్తాం, ఎక్కువసేపు మనం స్పెండ్ చేస్తాం. అలాంటి వాళ్ళకి ఎవరికైనా కూడా, ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళకైనా కూడా, హైఫై ప్రొఫెషనల్స్ అనేది కాదు, ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. పళ్ళు అండ్ బ్లౌజ్, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరీ బోర్డర్స్ కన్నా కూడా థ్రెడ్ బోర్డర్స్ ఇష్టపడుతున్నారు బాగా. ఇది నెంబర్ 26 కలర్ ఎంత బాగుందో కదా, పీచ్కి సీ గ్రీన్ అనమాట. ఏదమ్మా 3 ఇచ్చేసేం అయిపోతుంది. ఇంకా ఇది మీకోసం చాలా ఫాస్ట్గా చెప్పేశాను. సో ఎవరు మిస్ అవ్వద్దు. విదర్భ చందేరి శారీస్ అనమాట, సూపర్గా ఉంది. విదర్భ బోర్డర్ విత్ చందేరి, హ్యాండ్లూమ్ చందేరి అండ్ క్లాత్ ఎవరికైనా సూపర్గా ఉంటుంది. ఎవరు మిస్ అవ్వద్దు. ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళకైనా, హౌస్ వైఫ్స్ కానీ ఎవరికైనా కూడా బాగుంటుంది అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, ఈ సమ్మర్ అంతా జాబ్ హోల్డర్స్ వేసేది శారీస్ ఇవ్వండి. నెక్స్ట్ ఇది ఒక మోడల్ చూడండి, పటోలా ప్రింట్, అదే మన పోచంపల్లి డిజైన్ కింద పైకి చూపిస్తున్నాము. ఇది చూడండి డిజిటల్ ప్రింట్, ఇక్కడ చూపించు లక్ష్మి, వేస్తే ఎలా ఉంటుందో వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ డిజైన్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇప్పుడు ఈ శారీ వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి, చిన్న ఫంక్షన్స్ కూడా వెళ్ళిపోవచ్చు, చక్కగా ఉంటాయి. ఇది నెంబర్స్ లేవు, లాస్ట్లో వాటికి నెంబర్స్ మనం అయితే అనుకోకుండా తెచ్చిపెట్టాం అనమాట. సో నెంబర్స్ లేవు, మీరు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్కి బ్లాక్ ఇక్కత్ బోర్డర్, బాడీ మొత్తం డిజిటల్ ప్రింట్స్ అనమాట. చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్. ఇలాంటి టైంలో మనకి ఏదైనా మ్యారేజెస్ వచ్చాయి కదా, ఆ మ్యారేజ్కి వేసుకునే డ్రెస్ మనం మార్చాలి, పట్టు శారీ మార్చాలి. కానీ అందరు ఉంటారు, చాలామంది రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళందరి మధ్యలో ఇలాంటి శారీస్ కూడా, అంటే ఏదో ఒక సిల్క్ శారీనో ఏదో వేసే బదులు ఇలాంటి శారీస్ వేసుకున్నారనుకోండి, సమ్మర్కి హ్యాపీగా ఉంటుంది, క్లాసీ లుక్ ఉంటుంది. మనకు అసలు వేసిన వెయిట్ కూడా లేదు, వెయిట్ అస్సలు లేదండి. చూడండి 150 grams to 200 grams మధ్యలోనే ఉంటుంది అనమాట. సో ఏజ్ వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. ఇది చూడండి లైట్ డ్రామా గ్రీన్కి దాన్ని ఏమంటారు, పికాక్ బ్లూ, లాస్ట్ కాంబినేషన్, సూపర్ కాంబినేషన్ అనమాట. అండ్ పళ్ళు బ్లౌజ్, టూర్లకైనా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ప్రశాంతంగా మనకి వెయిట్ రాదు కాబట్టి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ మళ్ళీ అడుగుతున్నాను, రిక్వెస్టే అనుకోండి, ఎందుకంటే మనకి సేల్స్ ఉంటున్నాయి కానీ మనకి సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని ఒక ఫీలింగ్ అనమాట, నాలో బాధ అది. సో మీ అందరికన్నా సబ్స్క్రైబర్స్ పెంచారు అంటే కనుక, లైక్ కూడా చేశారంటే అండ్ షేర్ చేశారు అంటే, కామెంట్స్లో మీరు తీసుకున్న శారీ నాకు పెట్టే బదులు మీరు అక్కడ పెట్టారంటే ఎంతో హ్యాపీగా మిగతా వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఎవరు మిస్ అవ్వకుండా ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకొని, థ్యాంక్ యూ వెరీ మచ్.